వాడు రాడలేమ్మా. ఎట్టా వస్తాడు? వాడు వచ్చిన నామం ఎట్టా చూపించేది? ఎంత బాధ పెట్టుండేవాడిని. ప్రస్తుతంలో ఇంటి పేరు లాగేసుకుంటాను. అట్ని బతికినాడు కదా అనాథలాగా. కడసారి 9 సూచేకి వస్తే చిన్న పిల్లడని జాలి లేకుండా తోసేస్తుండేవాడిని. వాడిని పెళ్లి చూపులప్పుడు కూడా అంతే. పెద్ద మనిషి మాత్రం ఉండాల్సిన పోయి అందరిలో ఎవనికి పుట్టావాళ్ళు అంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు నాయనా? అమ్మ ఇన్ని చేసి ఎట్లా చెల్తాను మామ అని చెప్పి నాకు నాయన ఎప్పుడు చెప్తుండేవాడమ్మా, అరా నీ తమ్ముడురా చిన్నోడు, నేను పోతే వాడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పుండాడు. కానీ నేనేం చేసిన మన తమ్ముడికి ఎప్పుడు చూడలేదు, పగుడ్లోనే చూసుంటా. కానీ వాడు నా బిడ్డ కష్టం వస్తే వాడి బిడ్డ అనుకున్నాడు. పానాలు పనంగా పెట్టి కాపాడేసుకున్నాడు. చిన్న పిలుపు కోసం పెద్ద యుద్ధమే చేసుంటాడు. రక్త సంబంధం కదా, ఎట్టూరు కుట్టలే. పెద్ద కొడుకుని తల్లివి నువ్వే కదా, క్షమించమ్మా. నాయన ముందరే చెప్తా ఉండ. ఏం లేదమ్మా, కావేరి పెళ్లి పెట్టుకుంటాం. ఇప్పుడే ప్రెస్ కడిగిపోయి పత్రికలు తీసుకొని సరాసరి ఇంటికే వస్తాండ. మొదటి పత్రిక నీకు ఇస్తున్నాం. చిన్న పెళ్లికి రాకపోతే పేట్ల మీద కూర్చోనని తెగేసి చెప్పుండదు నీ మనోరాలు. అయ్యో, మీరు పెళ్లికి వస్తేనే మిగతా పత్రికలు పంచేది ఎవరికే. ఆడబిడ్డ పెళ్ళైనా అట్టనమాక. అవునాయనా, ఆడ అసలు పట్టుదలగల మనిషి. నేను చూడటానికి కిందకి రాలేదు. అట్లాంటి పెళ్లికి వస్తాడో రాడు. ముళ్ళేటోళ్ళు కుటుంబం అంతా కలిసి చేసుకుంటున్న మొదటి శుభకార్యం వాడు రాకుండా ఎట్లా జరుగుతుంది? వాళ్ళ అన్నారమ్మన్నాడని చెప్పండి, వస్తాడు.